ప్రియమైన దేవుని వారలారా, ఈ దినమున కొరకై దేవుడు మనకు ఏర్పరిచిన వాగ్దానము యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనము. నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయములో దేవుడు మనతో చెప్తున్నారు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును త్రోసివేయను అని. దేవుడు బూదిగంతముల వరకు ఎల్లప్పుడూ మనతో ఉంటానని వాగ్దానం చేసి ఉన్నారు. దేవుని యొక్క ప్రత్యక్షతను మనము ఎల్లప్పుడూ అనుభవింపకపోవచ్చు, కానీ అన్ని చోట్ల అన్ని సమయాలలో ఆయన మనతో ఉన్నారు. ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది. శ్రద్ధతో ఆయన మనల్ని చూస్తున్నారు. మనం చింతిస్తున్న ప్రతి విషయంలో ఆయన కూడా చింతిస్తున్నారు మరియు వాటిని సరిచేస్తాను అని వాగ్దానం చేసి ఉన్నారు. కాబట్టి మనము మనల్ని సృష్టించిన దేవుని దగ్గరకు ఏ సమయమైనా ఆయన సన్నిధికి వెళ్ళవచ్చు. మనుషులు మీ బాధ గురించి, మీ సమస్యలను గురించి, మీ అలవాట్లను గురించి హేళన చేసేవారిగా ఉన్నారేమో, కానీ బాధపడవద్దు. నిన్ను అర్థం చేసుకుని నిజమైన స్నేహితుడు, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే మన యేసయ్య ఉన్నారు. నీవు నేను ఆయనతో ఏదైనా మాట్లాడవచ్చు. ఆయన నిన్ను ఎప్పుడూ శిక్షించడు, విడిచిపెట్టరు, త్రోసివేయరు. దేవునికి అసాధ్యమైనది ఏదియునూ లేదు. ఒక్కోసారి అనుకుంటాము కదా, ఇంత చిన్నవి దేవునిని ఏమడుగుతాంలే అని, కానీ అవే మనకు ఎన్నో సమస్యలను, ఆటంకాలను తెస్తాయి. దేవుని దృష్టిలో ఏదియు చిన్నదిగా ఉండదు. కాబట్టి మన మార్గములన్నీ ఆయనకు అప్పగించే వారముగా మనం ఉండాలి. ఎందుకంటే మన తండ్రి మనల్ని ఎన్నటికీ త్రోసివేయడు. ఈ రీతిగా మనందరము కూడా ఆయన సన్నిధికి దగ్గరగా జీవించే వారిగా ఉండాలని ప్రార్థిస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవా, కృపగలిగిన తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మా అందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు తండ్రి. అవును యేసయ్య, నీ యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రమూ త్రోసివేయనని మమ్మల్ని అందరినీ ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రములు తండ్రి. ఏ కార్యములోనైనా, ఏ సమస్యలోనైనా ప్రభువా, నీ యొద్దకు రావటానికి వెనుకంజ వేసే స్థితిలో మేమున్నట్లయితే ప్రభువా, నీ వాక్యము ద్వారా మాకు ఆ ధైర్యాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రములు తండ్రి. ఈ క్షణం నుంచి కూడా ప్రభువా, మేమందరము కూడా తండ్రి ప్రతి విషయముతో నీ సన్నిధిలో మొరపెట్టే వారముగా మీ కృపను, మీ దయను మేమందరము కూడా పొందుకునే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.